బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్ కు నన్ను పలుమార్లు పిలిచి కొడుతున్నారని ఓ మహిళ మీడియాతో వాపోయారు. పట్టణంలోని పటేల్ నగర్ వద్ద డిసెంబర్ 26వ తేదీన ఓన్ల ఫంక్షన్ కి వెళ్లారు. ఇద్దరు బ్యూటీషియన్లు ఫంక్షన్ నిర్వాహకుల ఇంటి వద్ద 161 గ్రాముల బంగారం బ్యూటీషియన్ మానస మరొక మహిళ తీసింది అని నిర్వాహకులు బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం బ్యూటీషియన్ ను అనేక మార్లు పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు పిలిచి మహిళనైన మానసను సిఐ రాంబాబు, ఎస్ఐ, లేడీ కానిస్టేబుల్ కొట్టారని ఆమె వాపోయారు. ఈ విషయంపై రాష్ట్ర మహిళా కమిషన్ రాయపాటికు నిన్న ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలియజేశారు. దయచేసి తమకు న్యాయం చేయాలని మానస మీడియాను వేడుకున్నారు. నేను 26న మార్నింగ్ 8కి మేకప్కి వెళ్ళాము. ఇక్కడ పటేల్ నగర్ 4th లైన్ నంబూరి సుబ్బయ్య చౌదరి గారి ఇంట్లో వాళ్ళ రిలేటివ్ ఎవరో వచ్చి మాట్లాడారు, సెలూన్కి వచ్చి మాట్లాడారు. సరే అని చెప్పేసి మేము వెళ్ళాము. వాళ్ళు ఫస్ట్ పేమెంట్ చేయలేదు, అందుకని నేను సెలూన్లో ఫుల్గా రాయలేదండి. పేరు అయితే మెన్షన్ చేశాను. తర్వాత మేము వెళ్ళినాక నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళి ఫస్ట్ టైం రెడీ చేసేసాము. మేము వెళ్ళకముందు అక్కడ గోల్డ్ పెట్టాను అని చెప్పేసి ఫస్ట్ చెప్పారు. తర్వాత మేము సర్వీస్ మొత్తం అయిపోయింది, ఫస్ట్ టైం రెడీ చేసేసాము, వాళ్ళు ఇంకా మండపానికి వెళ్ళటానికి చాలా టైం పట్టిద్ది అని చెప్పేసి, సరే మేడం నేను ఇంటికి వెళ్తాను, తను ఉంటుంది అని చెప్పేసి ఆ మాట చెప్తే వాళ్ళు అన్నారు, సరే టిఫిన్ చేసేసి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. సరే అని మేము కిందకి వెళ్ళి టిఫిన్ చేసాం. 20 minutes అక్కడే ఉన్నాం మేము. టిఫిన్ చేసినాక వేరే వాళ్ళు వచ్చి ఇలా పిలుస్తున్నారు మిమ్మల్ని అంటే జస్ట్ టచ్అప్ కోసమేమో అనుకొని మా ఫ్రెండ్ పైకి వెళ్ళింది. నేను ఇంటికి వెళ్తానని చెప్పాను కదా అని చెప్పేసి నేను స్టార్ట్ అయ్యి వచ్చాను. వచ్చినాక డిక్కీ ఓపెన్ చేసి చూస్తే ఫోన్ వస్తుంది. ఇంకా అమ్మాయి ఇలా గోల్డ్ పోయింది అన్నారు, నువ్వు వచ్చేసేయి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను వెంటనే వెనక్కి వెళ్ళిపోయాను. వెనక్కి వెళ్ళినాక వాళ్ళు మమ్మల్ని చెక్ చేసుకున్నారు. ఇంకా తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేశారు, మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళి ఆ రోజు నైట్ దాకా ఉంచి బాగా కొట్టారు. కొట్టినాక నెక్స్ట్ ఆ నైట్ 1 stop సెంటర్లో ఉంచారు. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొచ్చి మళ్ళీ మా ఫ్రెండ్ని మధ్యాహ్నం వదిలిపెట్టేశారు. తర్వాత ఆ నైట్ నన్ను జామీ మీద పంపించారు. ఇలా తర్వాత నుంచి డైలీ రమ్మంటున్నారు, మార్నింగ్ టు నైట్ దాకా ఉంచుతున్నారు, పంపిస్తున్నారు. మళ్ళీ మొన్న 7th ఆ రోజు మార్నింగ్ 10కి రమ్మన్నారు, వెళ్ళాము. 2 దాకా ఉంచారు, లంచ్ చేసి రమ్మన్నారు. 3కి వచ్చాము. మళ్ళీ 6కి ఎక్కడికో తీసుకెళ్ళారు బయటికి, కాళ్ళకు గంతలు కట్టి. తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి స్టేషన్లోనే బాగా కొట్టారు. జెంట్ కానిస్టేబుల్ కూడా కొట్టారు, ఎస్ఐ గారు కూడా కొట్టారు. దాని మీద నేనైతే ఏది ఒప్పుకోలేదండి. ఆ భయంతోనే నేను ఏదైనా చెప్పుండొచ్చు, అంతేగాని మేమైతే అక్కడ అసలు ఏమీ చూడలేదు. అక్కడ గోల్డ్ పెట్టాను అన్నారేలే కానీ మేమైతే చూడలేదు. వాళ్ళు ఇచ్చిన గోల్డ్ క్లయింట్స్కి పెట్టేశాము, అంతవరకే మాకు తెలిసింది. ఆ రోజు అక్కడ సంతకాలు పెట్టించుకున్నారు మా చేత. మేమైతే చదివే స్టేజ్లో కూడా లేను, బాగా కొట్టారు. అందుకని నేను చదవకుండా సంతకం పెట్టేశాను. నేను వాళ్ళు కొట్టిన దెబ్బలకి నిన్న జీజీహెచ్లో జాయిన్ అయ్యాను. అక్కడ మేడం రాయపాటి శైలజ గారికి కంప్లైంట్ చేశానండి, ఉమెన్ కమిషన్ మేడంకి. ఆ మేడం వచ్చి ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. నాకు హెల్ప్ చేస్తానని చెప్పారు. నాకు కొంచెం హెల్ప్ చేయండి. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నాకు హస్బెండ్ లేరు అండ్ మా మావయ్య గారు కూడా లేరు. మేమిద్దరం లేడీసే ఉంటాము. మాకు చాలా భయంగా ఉంటుంది. గవర్నమెంట్ తరఫున మాకు హెల్ప్ చేయండి, కొంచెం రక్షణ కల్పించండి. బయటికి వెళ్ళాలన్నా కూడా భయం వేస్తుంది నాకు.